నమస్తే ఈనాటి వార్తలకు స్వాగతం. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. వేసవిలో ప్రజల దాహార్తిని తీర్చేందుకు చలివేంద్రాలు ఏర్పాటు చేయడం అభినందనీయం. పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు వెల్లడి. జంగారెడ్డిగూడెం మండలం గురువాయిగూడెం గ్రామంలోని శ్రీ సుందర సీతారామస్వామి ఆలయంలో ఘనంగా శ్రీరామ నవమి సీతారాముల కళ్యాణాన్ని వీక్షించిన ప్రముఖులు, భక్తులు. ఉగాది సందర్భంగా సిటీ కేబుల్తో భాగస్వామ్యమై హౌజ్ లైవ్ షో నిర్వహించి విజేతలకు బహుమతులు అందించడం సంతోషంగా ఉంది. కొయ్యలగూడెం శ్రీ ఆరోగ్య మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ వైద్యులు స్పష్టం. పదవ తరగతి అనంతరం విద్యార్థులు తీసుకునే నిర్ణయం వారి జీవితానికి కీలకం. అవగాహన సదస్సులో విద్యా వికాస్ విద్యా సంస్థల యాజమాన్యం. వేసవిలో ప్రజల దాహార్తిని తీర్చేందుకు చలివేంద్రాలు ఏర్పాటు చేయడం ఎంతో అభినందనీయమని పోలవరం శాసనసభ్యులు చిర్రి బాలరాజు పేర్కొన్నారు. బుట్టాయిగూడెంలో ఏజెన్సీ శెట్టి బాలచు యువజన సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని సోమవారం జనసేన జిల్లా ప్రధాన కార్యదర్శి కరటం సాయితో కలిసి ఎమ్మెల్యే బాలరాజు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రోజురోజుకి వేసవి ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయన్నారు. దీంతో ప్రజల దాహార్తిని తీర్చేందుకు ఏజెన్సీ శెట్టి బలజ యువజన సంఘం ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు చేయడం ఎంతో అభినందనీయమన్నారు. ఇదే మాదిరిగా నియోజకవర్గ వ్యాప్తంగా చలివేంద్రాలు ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. ప్రజలు ఈ చలివేంద్రాల్ని సద్వినియోగం చేసుకుని వేసవి ఉష్ణోగ్రతల నుండి ఉపశమనం పొందాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పలువురు అధికారులు, ప్రజాప్రతినిధులు, ఎన్డీఏ కూటమి పార్టీల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మండల కేంద్రంలో బస్టాండ్ పక్కన ఏజెన్సీ శెట్టి బలజ సంఘం వారు ఏర్పాటు చేసినటువంటి చలివేంద్రాన్ని మా నాయకులు కరటం సాయి గారి ఆధ్వర్యంలో, అలాగే నాయకులు, కార్యకర్తల ఆధ్వర్యంలో ఈరోజు ఘనంగా ఇక్కడ ఓపెన్ చేయడం జరిగింది. ఈ వేసవికాల ఎద్దడికి అనేక మందికి ఇది దాహార్తిని తీర్చే విధంగా ఇక్కడ మజ్జిగ, నిమ్మరసం, అలాగే వాటర్ కూడా అందించే విధంగా శెట్టి బలజకి సంబంధించినటువంటి సంఘ సభ్యులందరూ కూడా కలిసి ఇక్కడ ఏర్పాటు చేయడం చాలా సంతోషకరమైన విషయం. అలాగే పోలవరం కాన్స్టిట్యున్సీలో 7 మండలాలకు సంబంధించి 7 మండల కేంద్రాల్లో జనసేన పార్టీ తరఫున ఇలాంటి చలివేంద్రాలు ఏర్పాటు చేయాలని మేము కేడర్కి కూడా సూచిస్తాం. తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా, ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఎండలు ఎక్కువైపోయినాయి. దీనికి సంబంధించి బాడీ ఇది అవ్వకోకుండా ఈ నీటిని ఎద్దడి, అలాగే మజ్జిగ, అలాగే నిమ్మరసం కూడా ఏర్పాటు చేసే విధంగా ప్రతి మండలంలో కార్యాలు చేపడతాం. అలాగే రోజు కాన్స్టిట్యున్సీ వేదిక చూసుకున్నట్లయితే ప్రతి గ్రామంలో కూడా నీటి సదుపాయం పర్ఫెక్ట్గా ఉండేటువంటి విధంగా ఏర్పాట్లు చేస్తున్నాం. అలాగే ఎక్కడ కూడా ఈ నీటి ఎద్దడి లేకోకుండా ప్రతి గ్రామంలో వాటర్ ఫెసిలిటీ పర్ఫెక్ట్గా ఉండే విధంగా అధికారులందరూ కూడా అప్రమత్తమై పనిచేస్తున్నారు. రానున్న రోజుల్లో ప్రతి ఒక్క గ్రామంలో కూడా ఈ నీటిని ఎద్దడి లేకుండా కూడా అధికారులందరూ కూడా ఈ సమస్యను పరిష్కరించే విధంగా ముందుకు వెళ్తాం. జంగారెడ్డిగూడెం మండలం గురువాయిగూడెం గ్రామంలోని శ్రీ సుందర సీతారామస్వామి ఆలయంలో శ్రీరామ నవమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అర్చకులు అత్యంత సాంప్రదాయబద్ధంగా సీతారాముల కళ్యాణాన్ని జరిపించారు. స్వామివారికి మధ్య క్షేత్రం కార్యనిర్వహణాధికారిని అర్విచంద్ర పట్టు వస్త్రాలు, పూజా ద్రవ్యాలను, ప్రసాదాలను అందించారు. వైజాగ్ వాస్తవ్యులు మద్ది త్రినాథరెడ్డి శరణ్యులు స్వామివారి కళ్యాణ మహోత్సవానికి ఉభయదారులుగా వ్యవహరించారు. కళ్యాణ మహోత్సవాన్ని వీక్షించిన భక్తులు అనంతరం వడపప్పు, పానకాన్ని ప్రసాదంగా స్వీకరించారు. ఈ సందర్భంగా సిటీ కేబుల్ ఎండీ పాలపర్తి శ్రీనివాస్, ఆలయ కమిటీ సభ్యులు దల్లి రామాంజనేయరెడ్డి, అర్చకులు కాళ్ళకూరి శంకర్, మహేష్ శర్మ మాట్లాడారు. గురువాయిగూడెం గ్రామంలోని శ్రీ సుందర సీతారామస్వామి ఆలయంలో శ్రీరామ నవమి వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించామన్నారు. రాబోయే రోజుల్లో ఈ దేవాలయాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు ప్రణాళిక రూపొందించామన్నారు. అనంతరం భక్తులకు అన్న సమారాధన ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ ధర్మకర్త దల్లి గోపీనాథ ప్రసాద్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
శ్రీరామనవమి విశేషంగా పురస్కరించుకుని మన గురవాయిగూడెం గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ సీతారామ లక్ష్మణ భరత శత్రుఘ్న ఆంజనేయ సపరివార సమేత శ్రీరామచంద్ర స్వామి వారి యొక్క ఆలమనందున రామాలయమునందు విశేషంగా స్వామివారికి ఉదయము పంచామృతాలతో ఏకవారుద్రాభిషేకము, అలాగే స్వామివారికి కళ్యాణ మహోత్సవ కార్యక్రమాలు విశేషంగా జరుగుతూ ఉన్నాయి. కళ్యాణ మహోత్సవ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఈ విశేష కార్యక్రమాలకి అందరికీ కూడా సహకరించినటువంటి కమిటీ సభ్యులందరికీ కూడా మా హృదయపూర్వక ఆశీస్సులు. భక్తులందరి సహకారంతో ఉదయం కళ్యాణము, తోరణం కట్టడ, అభిషేకాలు, ఆ తర్వాత అన్న సంతర్పణలు శోభానుమానంగా జరిగినాయి. ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి భక్తులందరికీ మేము నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం. కీర్తిశేషులు దల్లి సూర్యనారాయణ రెడ్డి గారు ఈ గుడికి స్థలం ఉచితంగా ఇచ్చి ఉన్నారు. వాళ్ళ కుమారుడైనటువంటి దల్లి గోపీనాథ ప్రసాద్ రెడ్డి ఆలయ ధర్మకర్తగాను, ఒక 10 మంది సభ్యులు ఆలయ కమిటీగాను ఏర్పాటవి ఈ సంవత్సరం ఈ గుడికి భక్తులందరి సహకారంతో 200 గజాల స్థలం మేము సంపాదించడం జరిగింది, కొనుక్కున్నాము. నెక్స్ట్ ఇయర్కి ఆ స్థలంలో భక్తులందరి సహకారంతో మండపం ఏర్పాటు చేసుకుని వచ్చే సంవత్సరం నుంచి ఇంకా విశేషంగా ఈ శ్రీరామనవమి ఉత్సవాలు జరపాలని మా కమిటీ అందరం కూడా కోరుకుంటున్నాము. అందరికీ శ్రీరామ శుభాకాంక్షలు అండి. ఇప్పుడే ఈ శ్రీరామ యొక్క గుడికి సంబంధించి 250 గజాల్లో రాబోయే రోజుల్లో అక్కడ మండపాన్ని ఏర్పాటు చేయాలనుకుంటున్నారు. దానికి భక్తుల సాయంతో పాటు నా వంతు సాయం కూడా నేను ఆర్థిక సాయం చేస్తానని ఈ శ్రీరామ సందర్భంగా నేను చెప్తున్నాను. ముఖ్యంగా నేను గురువాయూరుకి వచ్చాక ఇక్కడ గమనించింది ఏంటంటే, గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరూ ఒక మంచి ఆధ్యాత్మిక కార్యక్రమం చేయని, సేవా కార్యక్రమం చేయనివ్వండి, ఏదైనా సమస్య ఉండనా అన్ని రాజకీయ పార్టీలను కులమతాలను లేకుండా కలిసిమెలిసి ఆ సమస్య మీద అప్పట్లో ఆనందం అవ్వచ్చు, అన్నిట్లోనూ పాలు పంచుకోవడం నాకు చాలా బాగా నచ్చింది. అందులోనూ సొంత అన్నదమ్ముల్లాగా పిలవడం, ఒక ఉమ్మడి కుటుంబంలో ఉన్న విధంగా ఉండడం అనేది నాకు కొత్తదనంగా ఉంది. చాలా సంతోషంగా జరుపుతున్నారు. ప్రతి కార్యక్రమం కూడా అందరూ ఇన్వాల్వ్ అవుతున్నారు. కాబట్టి ఈ యొక్క విధానాన్ని పట్టణాల్లో కూడా అలాగే ఇతరులు కూడా దీన్ని ఫాలో అవ్వాలని నేనైతే కోరుకుంటున్నాను. ఉగాది సందర్భంగా సిటీ కేబుల్తో భాగస్వామ్యమై హౌసింగ్ లైవ్ షో నిర్వహించి విజేతలకు బహుమతులు అందించడం ఎంతో సంతోషంగా ఉందని కొయ్యలగూడెం శ్రీ ఆరోగ్య మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ వైద్యులు తెలిపారు. ఉగాది రోజున సిటీ కేబుల్లో నిర్వహించిన హౌసింగ్ లైవ్ షో విజేతలకు సోమవారం బహుమతులు అందించారు. కొయ్యలగూడెంలోని శ్రీ ఆరోగ్య మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిలో విజేతలకు సిటీ కేబుల్ సిబ్బందితో కలిసి వైద్యులు బహుమతులు అందించారు. ఫుల్ హౌస్ విజేతలకు 2 గ్రాముల బంగారం చొప్పున ఇద్దరికి, జల్దీ 5 విజేతల్లో మొదటి ఇద్దరికి వెండి ఫ్లవర్ వాజులు, ఒక్కో లైన్ ఇద్దరికి చొప్పున 6గురికి వెండి బౌల్స్ అందించారు. ఈ సందర్భంగా ఆసుపత్రి వైద్యులు నరహరి శెట్టి సతీష్ అండ్ భాగ్యలక్ష్మి కె చక్రపాణి మాట్లాడారు. ఉగాది రోజున సిటీ కేబుల్ నిర్వహించిన హౌజీ కార్యక్రమాల్లో తాము భాగస్వామ్యం కావడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. అనంతరం బహుమతులు అందుకున్న విజేతలు మాట్లాడుతూ శ్రీ ఆరోగ్య ఆసుపత్రి వైద్యులకు, సిటీ కేబుల్ యాజమాన్య సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ కొల్లూరు లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు. ఉగాది రోజున శ్రీ ఆరోగ్య మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ వారి స్పాన్సర్షిప్ తో జంగారెడ్డిగూడెం కేబుల్ కనెక్షన్ వారు నిర్వహించిన మెగా హౌసీ ప్రోగ్రామ్ కి విశేషమైన స్పందన లభించిందండి. అందులో చాలా మంది వేలాదిగా పాల్గొన్నారు. అందులో గెలిచిన వారికి ముఖ్యంగా నా హృదయపూర్వక కంగ్రాచులేషన్స్ తెలుపుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఉగాది రోజు జరిగిన మెగా హౌసీ ప్రోగ్రామ్ కి ఈ రోజు విన్ అయిన వాళ్ళందరూ వచ్చారండి. సో వాళ్ళకి మేము బహుమతులు ఈ రోజు అందజేస్తున్నాము. హౌసీ విన్నర్లు ఇద్దరికి 2 grams గోల్డ్ కాయిన్ ఇచ్చామండి. జల్దీ 5 విన్నర్లు ఇద్దరికి వెండి ఫ్లవర్స్ ఇచ్చామండి. లైన్స్ మొత్తం 6, ఒక్కొక్క లైన్ ఇద్దరిద్దరు చొప్పుని 6 members కి వెండి బౌల్స్ ఇచ్చామండి. మీరందరూ మాకు విశేషమైన రెస్పాన్స్ ఇచ్చినందుకు అందరికీ కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ది వెరీ బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్. ఉగాది రోజు జరిగిన ఈ మెగా హౌసీ కంటెస్టెంట్స్కి ఆరోగ్య హాస్పిటల్ ద్వారా ఈ స్పాన్సర్షిప్ ఇవ్వడం జరిగింది. అలాగే పాల్గొన్న ప్రతి ఒక్కరికి నా కంగ్రాచులేషన్స్. అలాగే విన్ అయిన ప్రతి ఒక్కరికి, విన్నర్స్కి కూడా నా హృదయపూర్వక కంగ్రాచులేషన్స్ చెప్తున్నాను. పేరు మంజు, మేము కలుగుడు నుంచి మాట్లాడుతున్నాను.
ఉగాది రోజున మెగా హౌసింగ్ గేమ్ ని స్పాన్సర్ చేశారండి శ్రీ ఆరోగ్య మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ వాళ్ళు. మాకు చాలా హ్యాపీగా ఉంది. మేము 10 మెంబర్స్ విన్ అయ్యామండి. నాకు 2 గ్రామ్స్ మెగా ఫుల్ హౌస్ అయింది. నాకు 2 గ్రామ్స్ గోల్డ్ విన్ అయ్యాను. ఆరోగ్య హాస్పిటల్ కి చాలా థ్యాంక్స్ అండి కండక్ట్ చేసినందుకు. ఇలా ప్రతి సంవత్సరం కండక్ట్ చేయాలని కోరుకుంటూ. మాది నిడదవోలు దగ్గర D34 అండి. అక్కడి నుంచి వచ్చామండి. ఉగాది రోజున మాకు హౌసీ ప్రోగ్రాం పెట్టారండి టీవీ ఛానల్ ద్వారా. అందులో విన్ అయ్యాము. థర్డ్ లైన్ సెకండ్ విన్నర్ అండి. మాకు ఇలాంటి అవకాశాన్ని ఇచ్చిన డాక్టర్స్కి, ఆరోగ్య మల్టీ స్పెషల్ డాక్టర్స్కి థ్యాంక్ యూ అండి. 10వ తరగతి అనంతరం విద్యార్థులు తీసుకునే నిర్ణయం వారి జీవితానికి కీలకమని విద్యా వికాస్ విద్యా సంస్థల యాజమాన్యం సూచించారు. జంగారెడ్డిగూడ పట్టణంలోని విద్యా వికాస్ జూనియర్ కళాశాలలో విద్యార్థులకు, తల్లిదండ్రులకు సోమవారం అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా స్కూల్ యాజమాన్యం పి సతీష్ చంద్, వి శ్రీనివాస్, వి ప్రసన్న లక్ష్మి, పి లక్ష్మీ ప్రసన్న మాట్లాడారు. 10వ తరగతి తర్వాత విద్యార్థులు ఎటువంటి విద్యను అభ్యసించాలో అనే సందిగ్ధత నెలకొంటున్నారు. ఈ సమయంలోనే సరైన నిర్ణయం తీసుకోవాలని సూచించారు. దీనిపై అవగాహన కల్పించేందుకే విద్యార్థులకు, తల్లిదండ్రులకు అవగాహన సదస్సు ఏర్పాటు చేశామన్నారు. 10వ తరగతి పూర్తయిన విద్యార్థులు భవిష్యత్తు కోసం సరైన నిర్ణయం తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. మణిపాల్ యూనివర్సిటీలో 98 అబవ్ ఉండాల్సిందే. 98 బిలో ఉన్న వాళ్ళకి రాదు. అలానే ఏంటంటే అన్ని గ్రూపులు మంచిగా కావాలా, సరైన పొందాలో అందాలి బాడీకి. అలా అందినప్పుడు అది సరైనది కాదు. అట్లానే సమాజంలో ఒక్క సిఎస్సి వాళ్ళే. ఈరోజు మా విద్యా వికాస్ విద్యా సంస్థల ప్రాంగణంలో 10th క్లాసు పూర్తి చేసినటువంటి విద్యార్థుల తల్లిదండ్రులందరికీ అవగాహన సదస్సు నిర్వహించడం జరిగింది. అంటే 10th పూర్తయిన తర్వాత చాలామంది పేరెంట్స్ పిల్లల్ని ఏ విధంగా జస్ట్ ఎలా ఏ గ్రూపుకి పంపించాలి, పాలిటెక్నిక్ పంపించాలా, లేకపోతే ఇంటర్మీడియట్లో ఏ గ్రూపులకు పంపించాలి, లేకపోతే ఐఐటి విషయంలో కానీ, ఎన్ఐటీలకు కానీ, అలాగే ఎంసెట్, నీట్, ఇన్ని రకాల ప్రోగ్రామ్స్లో దేనికి పంపించాలనేది చాలా సందిగ్ధ పడుతూ ఉంటారు. వాళ్ళందరి సందేహాలని నివృత్తి చేయడానికి ఈరోజు మా విద్యా వికాస్ కళాశాలల ప్రాంగణంలో అవగాహన సదస్సు నిర్వహించాం. చక్కగా దగ్గర 600 మందికి పైన పేరెంట్స్ అందరూ అటెండ్ అయ్యి చక్కగా వాళ్ళ సందేహాలని నివృత్తి చేసుకుని చాలా ఆనందంగా వాళ్ళు ఫీల్ అవటం జరిగింది. శ్రీరాముని అనుగ్రహం ప్రతి కుటుంబంపై ఉండాలని జంగారెడ్డిగూడెం మున్సిపల్ చైర్పర్సన్ బత్తిన నాగలక్ష్మి ఆకాంక్షించారు. శ్రీరామ నవమిని పురస్కరించుకుని పట్టణంలోని పలు రామాలయాలను బత్తిన లక్ష్మి చిన్న దంపతులు సందర్శించారు. సీతారామచంద్రుల్ని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. అదేవిధంగా సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని వీక్షించారు. వాడవాడల వైభవంగా శ్రీరామ నవమి వేడుకల్ని నిర్వహించిన ఆయా కమిటీలు సభ్యులకు చైర్పర్సన్ అభినందన తెలిపారు. ప్రతి ఒక్కరిపై శ్రీరాముని ఆశీస్సులు ఉండాలని ఆకాంక్షించారు. జంగారెడ్డిగూడెం గ్రామదేవత గంగనమ్మ అమ్మవారి ఆలయం వెనుక భాగాన వేంచేసుకున్న శ్రీ దాసాంజనేయ స్వామి ఆలయంలో శ్రీరామ నవమి వేడుకలు అంగరంగ వైభవంగా జరిపారు. తొలుత సీతారాముల ఉత్సవ విగ్రహాలతో పట్టణంలో శోభయాత్ర నిర్వహించారు. గ్రామదేవత గంగనమ్మ ఆలయం వద్ద ప్రారంభమైన ఈ శోభయాత్ర కొవ్వూరు రోడ్డు, బుట్టాయిగూడెం రోడ్డు, శ్రీనివాసపురం రోడ్డు, అశ్వారావుపేట రోడ్ల మీదుగా మరల గంగనమ్మ అమ్మవారి ఆలయం వద్దకు చేరుకుంది. అనంతరం సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు మాట్లాడారు. గత 30 సంవత్సరాలుగా సీతారాముల కళ్యాణం మహోత్సవాన్ని ఘనంగా జరుపుతున్నామన్నారు. వివాహం కోసం, సంతానం కోసం ఈ కళ్యాణోత్సవంలో పాల్గొన్న వారికి మెరుగైన ఫలితాలు లభిస్తున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులతో పాటుగా పలువురు ప్రముఖులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. మన జంగారెడ్డిగూడెం పట్టణంలో పట్టణానికి మధ్యస్థంగా వేయించేసినటువంటి గ్రామదేవత లోకజననైనటువంటి శ్రీ శ్రీ గంగానమ్మ అమ్మవారి ఆలయం వెనుక భాగాన్ని వేయించేసి ఉన్న శ్రీ భక్తాంజనేయ స్వామి వారి యొక్క దివ్య సన్నిధానంలో శ్రీరామనామ ఉత్సవాలు 1995 నుండి కూడా ఆ సీతారాముల కళ్యాణ మహోత్సవం కమిటీ వారి ఆధ్వర్యంలో అంగరంగ వైభవపేతంగా జరుపుకుంటున్నాము. ఈ సంవత్సరం 30వ సంవత్సరంగా స్వామివారికి అత్యంత వైభవపేతమైనటువంటి శ్రీరామనామ రోజున తెల్లవారుజామున బాలరాముడికి అభిషేక కార్యక్రమాలు, విశేష అర్చనా కార్యక్రమాలు ముగించుకొని ఆ సీతారాముల కళ్యాణమూర్తుల ఉత్సవమూర్తులు మేళతాళాలతో, మంగళ వాయిద్యాలతో, వేద మంత్రాలతో జంగారెడ్డిగూడెం గ్రామ పురవీధులలో విహరిస్తూ భక్తులందరినీ కూడా అనుగ్రహిస్తూ స్వామివారు గ్రామ ప్రదక్షిణంగా విచ్చేసి వేదిక మీద వేంచేపజేసి ఆ సీతారాముల యొక్క కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహించడం జరుగుతోంది. ఈ యొక్క కార్యక్రమంలో ప్రతి సంవత్సరం కూడా వేలాది మంది కూడా ఆ సీతారాముల యొక్క కళ్యాణం జరిపించుకొని సంతానం లేని వారికి సంతాన భాగ్యం కలుగుతోంది. అలాగే వివాహం జరగని వారికి వివాహ యోగం కూడా కలిగింది. చాలామంది చాలా సంతృప్తి వ్యక్తం చేశారు స్వామివారి అనుగ్రహంతో, స్వామివారి యొక్క లీలలతోటి. ఆ శ్రీరామచంద్రుడి కళ్యాణం కనుక జరిపించుకున్నట్లయితే, ఆ కళ్యాణాన్ని తిలకించినట్లయితే వారికి సంతానం లేని వారికి సంతానము, సకల సౌభాగ్యాలు కూడా కలిగి వారింట ఆ సకల శుభాలని చేకూర్చినటువంటి ఆ కళ్యాణ రాముడి యొక్క పరిపూర్ణ అనుగ్రహం ఈ లోకం మీద ప్రసరించి జనులందరూ కూడా ఆయురారోగ్య భోగభాగ్యాలతో తొలతూగుతూ ఉండాలని ఆ స్వామివారిని వేడుకుంటూ. ఇప్పుడు ఒక చిన్న విరామం తీసుకుందాం, చూస్తూనే ఉండండి. 1992 నుండి నమ్మకమైన 916 గోల్డ్ డైమండ్ జ్యువెలరీ షోరూమ్ శెట్టి జ్యువెలరీస్. అదే క్వాలిటీ, అదే నమ్మకం మన శెట్టి జ్యువెలర్స్ జంగారెడ్డిగూడెం. బ్రహ్మాండమైన సరికొత్త నగలతో మెరిసిపోండి. గోల్డెన్ డైమండ్స్ 916 కేడియం అండ్ హెచ్యుఐడి హాల్ మార్క్. 916 కేడియం అన్ని ఆభరణాలకు 8% తరుగు మాత్రమే. శెట్టి పేరు చెప్పి కాయలమ్ముకునే దొంగలు, మోసగాండ్లు, సన్నాసులు ఉన్నారు, గమనించగలరు. శెట్టి జ్యువెలర్స్ ఎక్కడికి మార్చబడలేదు. 916 కేడియం అన్ని ఆభరణాలకు 8% తరుగు మాత్రమే. అన్ని వెండి వస్తువులకు తరుగు మజూరీ లేదు. గోల్డెన్ డైమండ్స్ 916 కేడియం అండ్ హెచ్యుఐడి హాల్ మార్క్. 916 కేడియం అన్ని ఆభరణాలకు 8% తరుగు మాత్రమే. శెట్టి పేరు చెప్పి కాయలమ్ముకునే దొంగలు, మోసగాండ్లు, సన్నాసులు ఉన్నారు, గమనించగలరు. శెట్టి జ్యువెలర్స్ ఎక్కడికి మార్చబడలేదు. 916 కేడియం అన్ని ఆభరణాలకు 8% తరుగు మాత్రమే. అన్ని వెండి వస్తువులకు తరుగు మజూరీ లేదు. శెట్టి జ్యువెలర్స్, మెయిన్ రోడ్, గంగానమ్మ గుడి దగ్గర, జంగారెడ్డిగూడెం. తిరిగి మరల వార్తల్లోకి స్వాగతం. జంగారెడ్డిగూడెం పట్టణంలో శ్రీరామనవమి వేడుకల్ని వాడవాడలా ఘనంగా నిర్వహించారు. శ్రీ సీతారాముల కళ్యాణాన్ని భక్తులు కన్లారా తిలకించి తరించారు. పలు దేవాలయాల్లో జరిగిన శ్రీరామనవమి వేడుకల్లో వేలాది మంది భక్తులు పాల్గొన్నారు. అదేవిధంగా పలువురు ప్రముఖులు కూడా నవమి వేడుకల్లో పాల్గొన్నారు. పట్టణంలోని పలు దేవాలయాల్లో, పలు పందిళ్లలో జరిగిన శ్రీరామ
ఎన్నికల ముందు కూటమి ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీలు వెంటనే అమలు చేయాలని అఖిల భారత రైతు కూలీ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు ధర్మల సురేష్ డిమాండ్ చేశారు. అఖిల భారత రైతు కూలీ సంఘం రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా జంగారెడ్డిగూడెం ఆర్డీఓ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. అనంతరం ఆర్డీఓ కేవీ రమణకు వినతి పత్రం అందించారు. ధర్నాను ఉద్దేశించి ఏఐకేఎంఎస్ జిల్లా కార్యదర్శి పోరెళ్ల శ్రీనివాస్, జిల్లా అధ్యక్షులు వెట్టి సుబ్బన్న, జిల్లా నాయకులు కారం రాఘవతో కలిసి ధర్మల సురేష్ మాట్లాడారు. ఎన్నికల ముందు రైతులకు సంవత్సరానికి 20,000 రూపాయలు ఆర్థిక సహాయం చేస్తామని, పంటలకు గిట్టుబాటు ధర కల్పిస్తామని, వ్యవసాయ పరికరాల రేట్లు, ఎరువులు, పురుగుల మందుల రేట్లు తగ్గిస్తామని కూటమి ప్రభుత్వం హామీ ఇచ్చిందన్నారు. కావున ఇచ్చిన హామీలను తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు వడ్లమూడి వెంకటేశ్వరరావు, నాగన్న, మండ్రు ముసలారెడ్డి, కేవీ రమణ, సరియం రామ్మోహన్ తదితరులు పాల్గొన్నారు. ప్రధానంగా ఈరోజు ఎన్నికలకు ముందు రైతాంగానికి ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో ఇవాళ కూటమి ప్రభుత్వాన్ని అమలు చేయమని డిమాండ్ చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఆర్డీఓ కార్యాలయం ముందు, జిల్లా కార్యాలయాల ముందు ఆందోళనకు రైతు కూలీ సంఘం, అఖిల భారత రైతు కూలీ సంఘం రాష్ట్ర కార్యవర్గం పిలుపునిచ్చింది. అందులో భాగంగానే ఈరోజు జంగారెడ్డిగూడెం మండల కార్యాలయం ముందు ఈ ధర్నాను నిర్వహిస్తున్నాం. ప్రధానంగా ఎన్నికలకు ముందు రైతాంగానికి ఉన్నటువంటి సమస్యలను అన్నింటినీ పరిష్కరిస్తామని, అదేవిధంగా రైతాంగం పండించినటువంటి పంటలకు గిట్టుబాటు ధరలు కల్పిస్తామని, అదేవిధంగా రైతు ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి రుణ సౌకర్యాన్ని కల్పిస్తామని, అదేవిధంగా రైతాంగం వ్యవసాయంలో ముందుకు పోవడానికి సబ్సిడీలు ఇస్తామని చెప్పేసి అనేక వాగ్దానాలు ఇచ్చారు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత అలాంటి వాగ్దానాల్ని వేటిని కూడా అమలు చేయకుండా ఇచ్చినటువంటి వాగ్దానాలను పక్కన పెట్టి నమ్మిన రైతాంగాన్ని ఇవాళ కూటమి ప్రభుత్వం మోసం చేసింది. అందుకని ఇప్పటికైనా రైతాంగానికి ఎన్నికల ముందు ఏ హామీలు అయితే ఇచ్చారో సూపర్ 6లో కానీ ఇతర హామీలను అన్నిటి కూడా అమలు చేయాలని అఖిల భారత రైతు కూలీ సంఘం డిమాండ్ చేస్తూ ఉంది. లేని ఎడల ఈ ఉద్యమాన్ని ఇంకా విస్తృతంగా ముందుకు తీసుకెళ్లేసి రైతాంగాన్ని వివిధ రూపాలలో పోరాటాలకు సిద్ధం చేసేసి ఈ ప్రభుత్వం మీద పెద్ద ఎత్తున ఉద్యమానికి సిద్ధమవుతామని హెచ్చరిస్తా ఉన్నాం. జంగారెడ్డిగూడెం పట్టణంలోని లయోలా స్కూల్ 34వ వార్షికోత్సవ వేడుక అంగరంగ వైభవంగా జరిగింది. అపోలో విద్యా సంస్థలో భాగమైన లయోలా స్కూల్లో జరిగిన వార్షికోత్సవ వేడుకల్లో అపోలో విద్యా సంస్థల అధినేత డాక్టర్ ఆర్ ప్రవీణ్ కుమార్ పాల్గొని పాఠశాల నివేదికను వివరించారు. అనంతరం ముఖ్య అతిథిగా పాల్గొన్న హైకోర్టు అడ్వకేట్ శ్రీ విద్య మాట్లాడారు. విద్యార్థులు క్రమశిక్షణతో కూడిన విద్యను అభ్యసించి ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని సూచించారు. ఈ వేడుకల్లో భాగంగా విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు పలువురిని ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో జంగారెడ్డిగూడెం బార్ అసోసియేషన్ అధ్యక్షులు జిఎస్ఆర్ మూర్తి తదితరులు పాల్గొన్నారు. జంగారెడ్డిగూడెం మండలంలోని పలు గ్రామాల్లో శ్రీరామనవమి వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. శ్రీరామనవమిని పురస్కరించుకుని రామాలయాలను అత్యంత సుందరంగా అలంకరించారు. అదేవిధంగా సాంప్రదాయబద్ధంగా సీతారాముల కళ్యాణాన్ని జరిపించారు. కళ్యాణ తంతును వీక్షించిన భక్తులు అనంతరం వడపప్పు పానకాన్ని స్వీకరించారు. మండలంలోని శ్రీనివాసపురం, మైసన్నగూడెం గ్రామంలో జరిగిన శ్రీరామనవమి వేడుకలను ఇప్పుడు చూద్దాం.
వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వేసవిలో ప్రజల దాహార్తిని తీర్చేందుకు చలివేంద్రాలు ఏర్పాటు చేయడం అభినందనీయం. పోలవరం ఎమ్మెల్యే చిరి బాలరాజు వెల్లడి. జంగారెడ్డిగూడెం మండలం గురువాయిగూడెం గ్రామంలోని శ్రీ సుందర సీతారామస్వామి ఆలయంలో ఘనంగా శ్రీరామనవమి సీతారాముల కళ్యాణాన్ని వీక్షించిన ప్రముఖులు, భక్తులు. ఉగాది సందర్భంగా సిటీ కేబుల్తో భాగస్వామ్యమై హౌస్ లైవ్ షో నిర్వహించి విజేతలకు బహుమతులు అందించడం సంతోషంగా ఉంది. కొయ్యలగూడెం శ్రీ ఆరోగ్య మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ వైద్యులు స్పష్టం. పదవ తరగతి అనంతరం విద్యార్థులు తీసుకునే నిర్ణయం వారి జీవితానికి కీలకం. అవగాహన సదస్సులో విద్యా వికాస్ విద్యా సంస్థల యాజమాన్యం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.